మన వాతావరణం మనం ఏదైతే ఉండాలో ఈ వాతావరణాన్ని కలుషితం చేసుకోవద్దు. ఇప్పుడు ఎట్లాగా వినాయకుడు మనకి మంచిగా గ్రీన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్తో మనకి మట్టితో చేసిన వినాయకుడిని ఎకో వినాయకుడు అని ఎట్లా చేస్తున్నామో అట్లాగే ఈ క్రాకర్స్ కూడా కొంచెం ఏదన్నా స్మోక్లెస్ అనో ఏదో ఒకటి వస్తాయి కదా, అట్లాంటివి తీసుకొని చెయ్యండి తప్ప. అందుకని అది కూడా యాక్చువల్గా అది మన సంప్రదాయం ఏం అవసరం లేదు, కానీ ఎవరి తృప్తి కోసం వాళ్ళు చేసుకోవద్దనేం కాదు. మన సంతోషంతో ఏం చేసుకున్నా మంచిదే, కానీ ఎంతవరకు మనకి కానీ ఇతరులకు కానీ హాని లేనంత వరకు. కాబట్టి దీపావళి అంటే ఫస్ట్ దీపాలు వెలిగించుకోవటం, ఇల్లు పరిశుభ్రంగా చేసుకోవటం, పూజ చేసుకోవటం, దీపాలు వెలిగించుకోవటం. నలుగురు అంటే మన ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబం అందరూ కలిసి కూర్చొని చక్కగా భోంచేయటం, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ మన ఆనందం కోసం ప్రపంచం మొత్తం వెలుగులు చెందించటం. దానికి కొంచెం వాతావరణాన్ని పొల్యూషన్ లేకుండా చేసుకుంటే మంచిదనమాట. అంతేకాకుండా నైవేద్యం రిలేటెడ్ కూడా జనరల్గా అమ్మవారికి ఎప్పుడు కూడా స్వీట్ రిలేటెడ్ ఇష్టం అనమాట. పాయసం కానీ చక్కెర పొంగల్ కానీ అట్లాంటివి కూడా అమ్మవారికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి స్వీట్ రిలేటెడ్ ఏదైనా సరే మనం నైవేద్యం పెట్టొచ్చు అనమాట.